హాయ్ అండి. ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్నిచ్చే ములగాకు పచ్చడి అయితే చేయబోతున్నాను. ములగాకు లేతది తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఒక బాండీ తీసుకొని కప్పు నువ్వులు తీసుకొని వేయించుకొని మిక్సీ జార్‌లో ఏసుకున్నాను. మళ్ళీ బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 10 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి. బాగా వేగిపోయి పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి మళ్ళీ ములగాకు ఏసానండి. వాటర్ పీల్చుకునే వరకు బాగా వేపుకోండి. ముద్రాకైతే తీసుకోకండి. లేతాకైతే మంచి టేస్టీగా ఉంటది. ఇప్పుడు బాండీ పెట్టుకొని మినపప్పు అలానే జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి 4 వెల్లుల్లి రెబ్బలేసి బాగా వేపుకున్నానండి. ఇది కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నేను నువ్వులు మిక్సీ పట్టేసానండి. ఇప్పుడైతే మనం వేపుకున్నయన్నీ ఇందులో ఏసేస్తున్నాను. ఒక స్పూను సాల్ట్ వేసాను. కొంచెం చింతపండు వేసి కచ్చాపిచ్చాగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. మనం ములగాకు పచ్చడి అయితే మిక్సీ చేసేసాను. తర్వాత వేపుకోవడం కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేయండి. ఎంతో టేస్టీగా ఉన్న మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ములగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే